హాయ్ అండి. వెల్కమ్ టు జై జాయ్‌ఫుల్ లెర్నింగ్. ఈరోజు మీకోసం ఒక ఆడియో స్టోరీని సిద్ధంగా ఉంచాను. మరి వినేద్దామా మరి? ఈ కథ పేరు ఇష్టం. ఈ కథ రాసిన వారు రాధా సింధూరా. ఆదివారం ఉదయం 6:30 గంటల దాటుతుండగా శ్రావణికి మెలకువ వచ్చింది. ఇంకా కాసేపు పడుకుందామనుకుంది. కానీ ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు. ఇంకా మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది. హాల్లో సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్న అత్తామామలు ఒకసారి ఆమె వైపు తిరిగి చూసి చిన్నగా నవ్వి మళ్ళీ మాటల్లో పడ్డారు. 6:30 కాదు 9:30 దాటాక లేచినా వాళ్ళు రియాక్షన్ ఇలాగే ఉంటుంది అని తెలుసు శ్రావణికి. వంటింట్లోకి వచ్చి చూస్తే అమర్ పెసరట్టు వేస్తూ కనిపించాడు. హాట్ ప్యాక్లో పెసరట్టు వేయడానికి ఎటు తిరిగిన అతను శ్రావణిని చూస్తూనే చిరునవ్వుతో గుడ్ మార్నింగ్, కాఫీ అన్నాడు. అవునన్నట్టు తలూపింది శ్రావణి. ఒక్క నిమిషం అని పెనం స్టవ్ మీద నుంచి దించి చట్నీ గిన్నె హాట్ ప్యాక్ తీసుకొని ఇప్పుడు కాఫీ కలుపుకో అని డైనింగ్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. శ్రావణి అభావంగా ఉండిపోయింది. తర్వాత కాఫీ కలుపుకొని కప్పు తీసుకొని బాల్కనీలోకి వచ్చి నిలబడింది. లోపల శబ్దాలు విని అమర్ లంచ్ కోసం కూరగాయలు తరుగుతున్నాడన్నమాట అనుకుంది. అత్తారింట్లో తనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. వంట పని, ఇంటి పని తనే చెయ్యాలి అనే లేదు. ఉద్యోగం చెయ్యకు అనేవారు లేదు. ఇలా ఉండు, ఇలా ఉండకు అని ఆజ్ఞాపించేవారు లేరు. తనకి సంపూర్ణమైన స్వేచ్ఛ ఉంది. అయినా ఎందుకు ఈ అసంతృప్తి? తను కోరుకున్నది ఇలాంటి జీవితమే కదా. అసలు తన ఆలోచనలో తప్పుందా? ఎంతో ఆలోచించాకే కదా ఈ నిర్ణయం తీసుకుంది తను అనుకుంటూ నిట్టూర్చింది శ్రావణి. శ్రావణిది ఉమ్మడి కుటుంబం. ఆస్తిపరులు కాకపోయినా మంచి పేరుకు మాత్రం లోటు లేదు. ముఖ్యంగా శ్రావణి తల్లి శారద గారి గురించి బంధువులు అందరూ మంచిగా చెప్పారు. ఈ సంబంధం వచ్చినప్పుడు అమర్ తల్లిదండ్రులు నరసింహం, సుశీల కుటుంబం ఎలాంటిది, అమ్మాయికి అబ్బాయికి ఇష్టమేనా అని మాత్రమే ఆలోచించారు. శ్రావణి పెళ్లికి ముందే అమర్తో నేను ఎంతో ఇష్టంతో ఈ ఉద్యోగంలో చేరాను, నా జీవితం నాకు నచ్చినట్టు గడపాలి అనుకుంటున్నాను అని అన్నది. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని గౌరవిస్తాను, అలాగే మీరు కూడా నన్ను తక్కువగా చూడరనే అనుకుంటాను అన్నది. అమర్కి శ్రావణి అలా చెప్పడం నచ్చింది. అతని ఇంట్లో కూడా ఎదుటివారి మీద పెత్తనం చేయడం ఎవరికీ ఇష్టం లేదు. పెళ్లి చక్కగా జరిగింది. శ్రావణి అత్తారింటికి వచ్చింది. నెల రోజులకి అత్తమామలకి కోడలి ప్రవర్తన కాస్త ఇబ్బందిగా మారింది. అలా అని శ్రావణిని వాళ్ళు ఏమీ అనరు. కానీ ఏదో దూరం. తనకి కూర నచ్చకపోతే మళ్ళీ ఇంకో రకం చేసుకునేది. పోనీ నాకు ఫలానా ఇష్టం అని చెబితే అలాగే చేద్దాం అనుకుంటే అలా కూడా చెప్పేది కాదు. మొహమాట పడుతుంది అనుకుని అమర్, శ్రావణి ఈరోజు మనం ఇద్దరం కలిసి వంట చేద్దామా, నీతో గడిపినట్టు ఉంటుంది అంటే సరేనంది శ్రావణి. కానీ అన్ని విషయాల్లోనూ ఇంతే. ఏదైనా చెప్పబోతే నాకు అలవాటు లేదు అనో ఇష్టం లేదు అనో ముక్తసరిగా చెప్పేసేది. కొత్త కదా అని వాళ్లే కలుద్దామనుకున్నా కుదిరేది కాదు. కనీసం ఆమె ఇబ్బంది ఏంటో తెలుసుకుందామని అనుకున్నా శ్రావణి అవకాశం ఇచ్చేది కాదు. ఒకరోజు ఇంటికి బంధువులు వచ్చారు. శ్రావణి పనుంది అంటూ గదిలోంచి బయటకే రాలేదు. వాళ్ళ మర్యాదలు అన్నీ సుశీలే చూసుకుంది. కోడల్ని చూద్దామనే వచ్చాం కానీ అవ్వలేదు అంటూ వెళ్ళారు వాళ్ళు. ఆ మాటలకి అమర్ బాధపడ్డాడు. అసలు శ్రావణి ఎందుకు ఇలా చేస్తుంది అనుకుని గదిలోకి వెళ్ళి ఆమెనే నేరుగా అడిగేశాడు. ఎందుకు రావడం? మర్యాదలు జరిపించుకొని మళ్ళీ నాకు వంకలు పెట్టడానికా అంది శ్రావణి. ఆ మాటకి అమర్ చిరాగ్గా, అసలు వాళ్లతో ఒక్క మాటైనా మాట్లాడకుండా వంకలు పెడతారని ఎలా అంటావు? ఇప్పుడు మాత్రం నీ గురించి ఏమనుకోరా? వచ్చి పలకరిస్తే నీ తప్పు ఉండేది కాదు కదా. ఇప్పుడు నువ్వే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు ఉన్నావు అన్నాడు అమర్. నాకు ఇష్టం లేదంటే అర్థం చేసుకోరేం? ఇంకేం అర్థం చేసుకోవాలి? అర్థం చేసుకోవడం అనేది రెండు వైపులా ఉండాలి. మీ అమ్మగారిని చూడు, అందరినీ కలుపుకొని ఎలా ఉంటున్నారు. నువ్వు అసలు ఇంట్లో మనిషిలా ఉంటున్నావా అన్నాడు కోపంగా. ఆ మాటలకి శ్రావణి ఆవేశంగా, ఓహో అర్థమైంది, నేను మీకు సేవలు చేయడం లేదనేగా మీరు ఇలా మాట్లాడుతున్నారు. మీకు కావాల్సింది మీరు మీ వాళ్ళు చెప్పినట్టు నడిచే ఓ రోబో అంతే అని గెస్ట్ రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది. అంత అర్థం లేకుండా మాట్లాడుతున్న భార్యకి ఎలా నచ్చ చెప్పాలో అర్థం కాలేదు అమర్కి. పడుకుందామంటే నిద్రే రాలేదు. కానీ మర్నాడు ఏం గొడవ అవుతుందో అని భయంగానే ఉంది శ్రావణికి. తను కావాలని అలా అనలేదు. అమర్ అలా అనుకునే మనిషి కూడా కాదని తెలుసు. కానీ అతన్ని గెలవనివ్వకూడదు అనే ఆవేశంలో అలా అనేసింది. కానీ మర్నాడు ఎవ్వరూ ఏమీ అనలేదు. కానీ అప్పటి నుంచి తనేం చేసినా ఎలా ఉన్నా పట్టించుకోవడం లేదు. అలా అని దెప్పడం, మాట్లాడకపోవడం, ముభావంగా ఉండడం కూడా లేదు. ఏదో పరాయి వ్యక్తికి గౌరవం ఇచ్చినట్టుగా ఉంది. అడిగితే చెప్తారు, లేదంటే లేదు. అప్పటి నుంచి శ్రావణికి ఇదే బాధ. నిన్నేమన్నా తిడుతున్నారా, కొడుతున్నారా? వాళ్ళు నోరు మూసుకొని ఉంటే నీకేం బాధ అంటారు ఎవరికైనా చెప్పినా అనుకుంది శ్రావణి.
పెళ్ళైన 3 నెలల తర్వాత ఇంటికి వచ్చిన తల్లిని చూడగానే చిన్న పిల్లలా అయిపోయింది శ్రావణి. ఏంటమ్మా ఈ సడన్ సర్ప్రైజ్ అంటూ తల్లిని చుట్టుకుపోయింది. ఈ ఊర్లో పెళ్ళికి వచ్చానురా, నీ మీద బెంగతో ఒకసారి చూసిపోద్దామని వచ్చాను అంది శారద. ఆవిడ వచ్చిన 2 రోజుల్లోనూ ఆ ఇంట్లో అత్తమామలు శ్రావణి అంటి ముట్టినట్టు ఉంటున్నారని అర్థమైపోయింది. పైగా అమర్ కూడా శ్రావణికి చనువుగా ఏం చెప్పలేకపోతున్నాడు. మర్నాడు సాయంత్రం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే అమర్ అతని తల్లిదండ్రులు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళాక ఆవిడ శ్రావణితో, నువ్వు కూడా వెళ్ళాల్సింది, మీ ఆయన బాధపడతారు అంది. అంత లేదు, అలా ఏం అనుకోరు అంది శ్రావణి. ఏమ్మా అలా అంటావు? మనసులో ఏదైనా బాధ ఉంటే నాకు చెప్పు తల్లి అంది శారద. ఆ మాటలతో శ్రావణి జరిగిందంతా చెప్పింది. అది అంతా విన్నాక శారద నవ్వుకొని, నువ్వు ఎంత తెలివైన దానివో అనుకున్నాను, కానీ నీకు నచ్చినట్టు ఉండమంటే ఒంటిపెళ్ళి రాక్షసిలా ఉండటమా? ఈ పాడు ఆలోచన నీకెలా వచ్చిందే అంది కాస్త కోపంగా. నిన్ను చూసే వచ్చింది అంది శ్రావణి గట్టిగా. ఆ మాటకి శారద ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. అవును, చిన్నతనం నుంచి నువ్వు చూస్తూనే ఉన్నాను కానీ తిండి, బట్ట, మాట, చివరికి పిల్లల విషయంలో కూడా నీ అభిప్రాయానికి విలువ లేదు. పిన్ని కాస్త మొండితనంగా ఉంది కనుక తను హ్యాపీగా ఉంది. అత్త కూడా గట్టిగా నిలబడి అత్తారింట్లో తన మాట నెగ్గించుకుంది. కానీ నువ్వేం చేసావు? అర్ధరాత్రులు వంటింట్లో కూర్చుని ఏడ్చావు. అలాంటి బతుకు నాకొద్దు అనుకునే నా ఇష్టాలు నావే అని ముందే అమర్కి చెప్పాను అంది. తనని చూసే కూతురు ఇలాంటి ఆలోచన చేస్తుందని ఆవిడ ఊహకు కూడా అందలేదు. నిజమే, నేను చేతకాని దానిలాగే ఉన్నాను. అది రైట్ అని నేను చెప్పను, కానీ నువ్వు చేసేది మాత్రం ఖచ్చితంగా తప్పే అంది శారద. శ్రావణి కోపంగా చూసింది. కోపం కాదు, ఆలోచించు. నీ ఇష్టాలని, అభిప్రాయాలని ఇంకొకరు గౌరవించాలి అని నువ్వు అనుకున్నట్టే అవతలి వాళ్ళు కూడా అనుకుంటారు. నా పరిస్థితులు వేరు, నీ పరిస్థితులు వేరు. పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం కాదు. నేను మాట్లాడకుండా తప్పు చేస్తే నువ్వు వాళ్ళని మాట్లాడనివ్వకుండా చేసే తప్పు చేస్తున్నావు. దారిలో అడ్డంకులు ఉంటాయి అన్న భయంతో అసలు అడుగే వేయకుండా ఆగిపోతున్నావు. దీనివల్ల నీకే కాదు, నీ భర్తకు, అత్తమామలకు ఎవరికీ సంతోషం ఉండదు. మీ బంధంలో బలం ఉండదు. ఒక్కసారి వాళ్ళు నీ అత్తమామలని, అది నీ అత్తళ్ళని కాకుండా, ఇది నా ఇల్లు, వాళ్ళు నా భర్తకు జన్మనిచ్చిన వారు, నాకు తల్లిదండ్రులతో సమానం, వాళ్ళని నేనే చూసుకోవాలి. పరస్పరం ప్రేమాభిమానాలతో మా ఇల్లు నవ్వుల నావలా ముందుకు సాగాలి. ఇందుకు ప్రధాన బాధ్యత నాదే అనుకొని ఆలోచించి చూడు అంది. శ్రావణి మౌనంగా గదిలోకి వెళ్ళిపోయింది. కూతురు ఆలోచించుకోవడానికి, తప్పు తెలుసుకోవడానికి కొంత సమయం అవసరమని శారద కూడా కదిలించలేదు. ఆ రోజు సాయంత్రం అత్తమామలు అమర్ ఫంక్షన్ నుంచి వచ్చాక శ్రావణి సంకోచంగా, అత్తయ్య గారు కొంచెం కాఫీ ఇవ్వనా అంది. ఆ మాటకు సుశీల ముఖం చాటంత అయ్యింది. ఇవ్వు తల్లి అంది నవ్వుతూ. శ్రావణి కాఫీ కలుపుతూ, నేను మాట్లాడితే ఎంత సంతోషించారావిడ? కోడలు మాట్లాడింది అనే ఆనందమే తప్ప నిన్నటిదాకా నేను మాట్లాడలేదన్న కోపమే లేదు. వాళ్లతో కలుపుగోలుగా ఉంటే తనకి అసంతృప్తి తగ్గింది. అమ్మ అన్నది నిజమే, నేనే తప్పుగా అనుకున్నాను అని ఆలోచిస్తూ ఉంది. కాఫీ నేను సర్వ్ చేయనా అంటూ వచ్చిన అమర్ కాఫీ పక్కన ప్లేట్లో బిస్కెట్లు చూసి, ఎవరికివి అన్నాడు. మనకి అని కాఫీ ట్రే తీసుకుని హాల్లోకి నడిచింది శ్రావణి. పెళ్ళయ్యాక మొదటిసారి శ్రావణి మన అనడంతో అమర్ మనస్సు నిండిపోయింది. అత్తయ్య గారికి ఫోన్ చేసి సాయం అడిగి మంచి పని చేశాను అనుకుని తను కూడా బిస్కెట్ల ప్లేట్లతో నడిచాడు అమర్. ఇదండి మన కథ. రాధా సింధూరా గారు ఇచ్చినటువంటి ఇష్టం అనే ఈ కథ మీకు అందరికీ నచ్చింది కదూ? నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా ఇవ్వండి.